తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ నారాయణ. ఇలాంటి విధానాలను సిపిఐ సపోర్ట్ చేస్తుందని, రెండు రాష్ట్రాల అభివృద్ధిని తాము కోరుకుంటున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయడం సరైన విషయమన్నారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. సెంటిమెంట్స్ ఉంటాయని అనుకోను. సెంటిమెంట్స్ పాలిటిషియన్స్ ఇప్పుడు వాళ్ళు మంచిది కలిసి మాట్లాడుకున్నారు, వివరాలు ఇంకా తెలియదు అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడేవి ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదే మేము దాన్ని హర్షం ప్రకటిస్తాం. ఇద్దరు ముఖ్యమంత్రులు భేషజాలకు పోకుండా బేషరతుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచిది. కూర్చొని సహజంగా వస్తారు కదా, ఎవరి భాగాలు పంచుకోవాలి. అన్నదమ్ముల మధ్య పంచుకుంటున్నారు, అబ్బా కొడుకు మధ్య పంచుకుంటున్నారు. రాష్ట్రాల్లో ఉంటుంది 60-70 ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి, మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ, వాళ్ళే ఎక్కువ ఉండవు. తెలంగాణ సంబంధించిన రాష్ట్రం ఇక్కడ తక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏదో ఉంటుంది వాటర్ సమస్య తప్ప. అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేరు. దాని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్. 4 అంశాలు ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కమిటీలు వేశారు. ఇట్స్ గుడ్. ఎక్స్పర్ట్స్ వేస్తారు, ఆయా సంఘాలకు సంబంధించిన నిపుణులు కమిటీలు వేస్తారు. అది 2 వేస్తారా, 3 వేస్తారు, 4 వేసిన తర్వాత అంశాలను బట్టి ఉంటాయి. ఇరిగేషన్